గుడ్డు పులుసు. దీనికి కావాల్సింది ఒక 4 ఎగ్స్, ఎర్రగడ్డలు ఒక 3, టమాటాలు ఒక 3, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు వాటర్ వేసి నానబెట్టుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని దబ్బర పెట్టుకున్నాం కదా, దీంట్లో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం. దీంట్లో 1 స్పూను ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, మెంతులు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయి ఆనియన్స్ వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ని కూడా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఎర్రగడ్డలు ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, ఇది కూడా బాగా ఫ్రై చేస్తున్నాం. ఉప్పు తగినంత వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టుకున్నాము. టమోటాలు కొద్దిగా ఫ్రై అవుతాయి. టమోటాలు ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాం. ధనియా పౌడర్, కారం 1.5 స్పూన్ కారం, ఇదంతా ఇలా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఎగ్స్ కూడా ఎత్తి దీంట్లోనే వేసేసుకున్నాము. ఎగ్స్ దీంట్లో వేసేసుకున్నాం కదా. దీంట్లోనే చింతపండు పులుసు పోసుకుందాం. కలిపి పెట్టేసుకున్నాం. చింతపండు పులుసు పోసేసుకున్నాం. పులుసు ఇలాగే 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుందాం. గుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే, గుడ్డు పులుసు. ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ చెప్పండి. టేస్ట్ చేసి ఒకసారి ఎగ్ పులుసు ఎలా ఉందో చూద్దాం. సూపర్, అదిరిపోయింది. నాకైతే బాగా వచ్చింది. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి.